నిన్న మనకు ఒక వార్త చదివినాం మనం. అంటే మొన్న జరిగింది ఘటన ఎస్ఎల్బిసి సొరంగానికి సంబంధించి. దాంట్లో కూలింది. అక్కడ 8 మంది చిక్కుకున్నారు ఆ సొరంగంలో, ఆ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ తెలుస్తలేదు. దానికి సంబంధించి మనం ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు. రెస్క్యూ టీం కూడా వచ్చారు. ఆ టన్నెల్కి సంబంధించి ఇట్లా ఉంది. సొరంగంలో చేరిన నీరు మోటార్లతోటి తోడివేత. ఇలా శ్రీశైలం నుంచి ఆ వాటర్ అంతా కూడా ఇళ్ళకి వస్తుంది. తర్వాత ఇసుక, ఆ మట్టితో సంబంధించి ఒండ్రు ఇదంతా కూడా వస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా బయటపడ్డారు. ఒక 8 మంది అలా చిక్కిపోయారట. ఇగో చిక్కుకున్న వారు ఎవరంటే ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న వారు గురుప్రీత్ సింగ్ రాబిన్సన్ ఇండియా కంపెనీ ఆపరేటర్ పంజాబ్ ఈయన పంజాబ్ అట. సన్నీ సింగ్ రాబిన్సన్ ఇండియా కంపెనీ ఆపరేటర్ జమ్మూ కాశ్మీర్. మనోజ్ కుమార్ పిఈ ఉత్తరప్రదేశ్. శ్రీనివాస్ ఎఫ్ఈ ఉత్తరప్రదేశ్. సందీప్ సాహు కార్మికుడు జార్ఖండ్. అనుజ్ సాహు కుమార్ కార్మికుడు జార్ఖండ్. ఇద్దరు జార్ఖండ్, ఇద్దరు ఉత్తరప్రదేశ్, ఒకరు జమ్మూ కాశ్మీరు, ఒకరు పంజాబ్. ఈ 6 ఫోటోలే ఉన్నాయి. ఇంకిద్దరు ఫోటోలు మరి దొరికినాయా, వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా వాళ్ళ పేర్లు ఇచ్చారు. జగ్తా జాస్ 37 కార్మికుడు జార్ఖండ్. సంతోష్ సాహు 37 కార్మికుడు జార్ఖండ్. అంటే జార్ఖండ్ సంబంధించి 4 ఉన్నారు. నలుగురు కార్మికులే. నలుగురు కార్మికులు. ఇక వీళ్ళు 4 ఆఫీసర్లు అన్నట్టు. ఈయనేమో ఇద్దరు ఆపరేటర్లు, ఈయన పిఈ, ఈయన ఎఫ్ఈ. ఇవి మొత్తం 8 మంది దాంట్లోనే చిక్కురంట. మరి అది డ్రిల్లింగ్ చేసి బాధితులను కాపాడుతాం అవసరమైతే. నాకు తెలిసి వారు మొన్న జరిగింది ప్రమాదం, మొన్న 8:30 జరిగిన ప్రమాదము. ఇప్పటిదాకా వాళ్ళు ఆచూకు తెలుస్తలేదు అన్నప్పుడు వీళ్ళు మధ్యలో సగం దూరం పోయిన వీళ్ళకే శ్వాస ఆడతలేదు, అది గాలి వస్తలే అన్నారు. మరి అందులో పడ్డ కూలిపోయి ఉంది, అది వాళ్ళకి శ్వాస ఆడుతుందో ఎట్లుందో వాళ్ళ పరిస్థితి. అయితే నిన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా పోయిరు సొరంగం లోపలికి. కూడా మనకి ఇక్కడ జూపల్లి కృష్ణారావు పోయిండు. అయితే లోపల ఆయన పోయి పరిశీలించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు ఇదంతా పరిశీలించి వాళ్లకు ఆశాజనకంగా లేవు. ఆ 8 మంది మీద ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మొన్న 8:30 జరిగినటువంటి దాంట్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకు తెలుస్తలేదంటే వాళ్ళు ప్రాణాలతోటి బయటపడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంట. సహాయ చర్యల కోసం మళ్ళా 2 రోజులు పడుతుందంట. 2 రోజులు పట్టే అవకాశం ఉందంట సహాయక చర్యలు. అంటే వాళ్ళు బ్రతికున్నారా తెలుసుకోవాలన్నా, చనిపోయారా తెలుసుకోవాలా, వాళ్ళు ఎక్కడున్నారు ఇదంతా తెలుసుకోవడానికి ఇంకా 2 రోజులు పడుతుందంట. ఎవరు చెప్తున్నారు మరి? రెస్క్యూ బృందం జిఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నట. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు మరో 2 రోజులు సమయమైనా పట్టవచ్చని సింగరేణి రెస్క్యూ బృందం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ఈనాడు టీవీతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కలెక్టర్ ప్రణాళికలు వేశారు. ఈ క్రమంలో సింగరేణి నుంచి వచ్చిన 20 మంది సభ్యులు 3 బృందాలుగా మారి సహాయక చర్యలో నిమగ్నమయ్యాం. శనివారం రాత్రి నేను ఆ అధికారులతో కలిసి లోపలికి వెళ్ళాను. నీరు బురద వ్యాపించి ఉండడంతో ఒక నిచ్చెన వేసుకొని బెల్ట్ పైకి ఎక్కి మిషన్ వరకు వెళ్ళాం. అక్కడున్న పైపులు చెల్లాచెదురుగా సామాగ్రితో మనుషులు వెళ్లేందుకు వీలుగా చిన్నపాటి పడవలను కూడా సిద్ధం చేసుకున్నాం. నష్టం తీవ్రంగా ఉంది. ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తర్వాత ఆ టన్నెల్లోకి వెళ్లేందుకు ఈ లోకో ట్రైన్ ద్వారా అధికారులు, విపత్తు దళాలు, ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ వీళ్ళందరూ కూడా ఆ 8 మంది ప్రాణాలను 8 మంది ప్రాణాలను ఇక్కడ చూడొచ్చు మనం. ఎస్ఎల్బిసి సొరంగం ఊహా చిత్రం. ఇది సొరంగం మొత్తం, ఇది ఎస్ఎల్బిసి. జూమ్ చేయి ఇక్కడ. ఎస్ఎల్బిసి అంటే నిన్న ఈ ఎస్ఎల్బిసి సొరంగం మొన్న ఏదైతే కూలిందో అది. దీనికి ఇన్లైట్ పైప్ అట. ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఇన్లైట్ పైపు, ఇది అవుట్లైట్ పైపు. తవ్వకం పూర్తి కావాల్సిన భాగం ఇది. దాదాపు 9 కిలోమీటర్లు ఏదో ఉంది. ఇది ప్రమాదం జరిగిన ప్రదేశం. ఇది అంటే ఇక్కడ ఉన్నారు అనేటువంటి అంచనా. అంటే మిడిల్లో దాదాపు మధ్యలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడికి పోవాలంటే ఇక్కడ నుండి అయితే రాలేము. ఎందుకంటే ఇక్కడ తవ్వకం పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ నుండి పోవాలి. అంటే దీంట్లో వాటరు, దుమ్ము, మట్టి, ఇసుక, ఒండ్రు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా 2 డేస్ అవుతుందట వీళ్ళని రీచ్ కావడానికి. అంటే ఈ ఎదురున్న అన్నీ తీసేసుకుంటూ వాళ్ళను రక్షించాలి. కాబట్టి ఇంకా 2 డేస్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 2 డేస్లో మరి వారు ఎట్లుంటారు, ఏం కథ అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంది.